రాధా, ఓహో కొత్త స్టేషనా? తెల్లవారి గంట పొద్దైనా కాలేదు, అప్పుడే సింగారించుకుని షిరానికి పోయింది. ఇంటి పని అంతా చేసే వెళ్ళాను పిన్ని. అయినా నీకేం పట్టిందిరే, నేను ఒకదాన్ని ఉన్నానుగా ఇంటి పని మనిషిని. బుగ్గలని అలా ఎర్రపడ్డాయే? ఎండలో నడిచొచ్చాను పిన్ని. ఏ సుకుమారమే, అంత రోషంతో ఎక్కడికో పరిగెత్తావుగా, ఏట్లా దూకేదల్లా మళ్ళీ వచ్చేసావే? ధైర్యం చాలక పాపం పండగ. ఏమన్నా మా రాధతో వేగలేక చచ్చిపోతున్నానత్త. ఒంగోలు గిత్తలా పెరిగింది, ఏం లాభం? ఇలాంటి పిల్లకి మా శాంతమ్మ చోతలో పడాలి. కన్నుచ్చుల తీగలాగా వంచుకురాదు. ఎవరత్త ఆవిడ? మనవాళ్లే, రామదాసు గారని గొప్ప మైకా వ్యాపారం. రాధ ఎంతవరకు చదివింది? వాళ్ళ నాన్నలాగా ప్లీడరీ చదువు వెలిగిస్తారని బయలుదేరింది. నేనే మాన్పించేశాను. మంచి పని చేశావు. ఆడదానికి ఇవన్నీ ఎందుకమ్మా? ఇప్పుడు ఇంట్లో కూర్చొని కాగితాలకు రంగు పులివి కళాగడ అంటూ పెద్ద కబుర్లు చెప్తుంది. ఎప్పుడు విరగడైపోతుందో గాని. వారు చెప్పినట్టు నేను ఇంకెప్పుడు ఏడవనమ్మా. ఏమండి రాజమత్త వచ్చింది. అమ్మా రాధా, గుమాస్తా ఈ అఫిడవిట్ టైప్ చేయటం మర్చిపోయాడు, కొంచెం అర్జెంటుగా కావాలి. తొందరగా కావాలి. ఆ శాంతమ్మకు పిల్లలెంతమంది అత్తయ్యా? 3 మగపిల్లలు. పెద్దవాడు రంగడు, కారు ప్రమాదంలో చచ్చిపోయినాడు. రెండోవాడు రాజు, వ్యాపారం అంతా అతనే చూసుకుంటాడు. మూడోవాడు గోపి, బిఏ చదువుతున్నాడు. ఒక్కటే ఆడపిల్ల, దాని పేరు చిట్టి, శిశీంద్రి. శాంతమ్మ తేలైతే దాని కూతురు కొండి. అలాంటి చోట పడితే గాని దీని రోగం కుదరదు. మరింకే శాంతమ్మకు నేను పొగేస్తా గాని నువ్వు నీ ఆయనకి శివం ఎత్తించి పంపించు. అదేమిట్రా టెలిగ్రామ్? అది కాదయ్యా, ఆ నోట్లో ఏమిటంట అలవాటైపోయిందన్నా. రాజు ఇస్తున్నానన్నా. నా ఎదుటే ఇదిస్తున్నావు, నన్ను ఏం చేయమంటావు నాన్న? నువ్వే ఎదురుకుండా వచ్చావు. అవును, తప్పంతా నాదేనయ్యా, నాదే. మీరంతా ఎప్పుడు బాగుపడతారో ఏమిటి, అంతా వాడి లీల. ఏదో కురతనం, ఎన్నో సరదాలుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కాస్త చూచి చూడనట్లు పోవాలి కానీ పెద్దవాళ్ళం కదా అని ఎదుటి పడితే ఏంటి అర్థం? గోపి, ఏంటది? ఏదిలే వదినా. నా దగ్గర దాపరికెందుకు? ఆ చేతులు ఏంటి? ఏంటి కాగితం? ఈ చేతులు? ఈ చేతిలోనా? నా మీద అంత గౌరవం కలవాడివి నా మాట వీళ్ళు మానేరాదు. అలవాటైపోయింది. నిన్ను చూసి ఆ పిల్లలు నేర్చుకుంటే పెద్దలు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. వాళ్ళ భవిష్యత్తు కూడా ఆలోచించాలి. అవును వదినా, అది నిజమే. ఇది కాదు అటు. ఇక నుంచి పిల్లల ఎదుట, పెద్దల ఎదుట కూడా సిగరెట్ కాల్చను అంటే పూర్తిగా మానవన్నమాట. ఏమిటదినా? ఒళ్ళంతా వేడిపోయింది, జ్వరం వచ్చిందా? ఈ జ్వరానికి మందు బొంబాయిలో రైలు ఎక్కిందిలే. అంటే మీ అన్నయ్య వస్తున్నారా? మా సీతమ్మ, ఇదిగో రామ సందేశం. అయితే అంది మాత్రం లేదు. వస్తా. ఇన్నాళ్ళకు జ్ఞాపకం వచ్చాను నీకు. నీ బాగా చదండి.
చూడండి, మిమ్మల్ని ఒక మాట్లాడగాలనుకుంటున్నాను. ఏమనుకోరు కదా? అడగండి. మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఎవరినో పాత చుట్టాలని ఉంటుంది మనసు. మీ జ్ఞాపశక్తి మీరు నమ్మలేకపోయినా మీ మనసుని మీరు బాగా నమ్మవచ్చు మిస్టర్ రాజశేఖర్. అయితే మీరు నన్ను ఎందుకురా? మీ క్లాస్మేట్ మదన్ లేడు, అతను చెల్లెండి. రాగి నువ్వా? జ్ఞాపకం వచ్చిందా? ట్రైన్ ఎక్కినప్పుడు నుంచి నువ్వే గుర్తుపట్టావేమో అనుకున్నా. అయితే మీ అన్నయ్య బొంబాయిలోనే ఉన్నాడా? నేను ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను. ఈ మధ్య నువ్వు ఇంటి పట్టినే ఉండకుండా తరచూ బాంబే శిలం కలగటాన్ని తిరిగి వస్తున్నావుట. అక్కడే ఉండిపోవటానికి వీలు పట్టం లేదని విచారంగా ఉంది. అది సరే, నువ్వు ఎంత మారిపోయావు రాగిని? ఈ మధ్య సంఘ సేవ స్త్రీ జనోద్ధరణలోకి దిగావట. ఏదో ఉడతా భక్తి. అలాంటి మంచి పని చేయదలుచుకుంటే ముందు మా ఇంటికి వచ్చేసి. మా ఇంట్లో ఉద్ధరించవలసిన వాళ్ళు రాగిని ముగ్గురున్నారు. ఇల్లు తిరిగి సేవ చేయాలంటే ఈ ఒక్క జీవితం సరిపోతుందా? మా ఇంటికే ఒక జీవితం చాలదు. అలాగా అయితే తప్పకుండా మీ ఇంటికి రావాల్సిందే. అదే మొదటి పనిగా పెట్టుకుంటే మరీ సంతోషం. అది సరే గాని చిన్నప్పటికంటే మాటలు బాగా నేర్చావే. లేకపోతే మీలాంటి వాళ్ళే నెగ్గటమా? ये मिलिट्री जगह है. इधर मैं कैप्टन हूँ, तुम मामूली सिपाही है. वो रूम को आओ, उधर मैं नाना, तुम बच्चा. अच्छा? अरे सरे नाना. मिलिट्री का मर्यादा भूल गया? जाओ जाओ. ఇప్పుడు జావెందు నాను బాగానే ఉన్నావుగా? బాహర్ జాओ. బయలుదేరుతామంటావా? చిట్టింటికి వెళ్ళడానికిగా పెర్మిషన్ అడుగుతున్నాను. నాయ్ నాయ్, पहले बाहर जाओ. कैप्टन साहब बोलो, सलाम करो, परमिशन ले, अब अंदर आओ, बात करता हूं. सत्येंद्र देवड़ा. कैप्टन साहब. ఇప్పుడు బాత్ కరో. నాన్న టైం అయిపోతుందా? నా చిట్టిని తీసుకురావాలి. చిట్టి నాన్న. ఓ वो 8 बजे का शरत. अच्छा अच्छा अच्छा, ముందు मेरा चालो, అప్పుడు చిట్టికి जाओ. दुश्मन दुश्मन दम 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 मर गया दुश्मन मर गया. मैं जनरल हो जाएगा, मैं जनरल हो जाएगा. సత్యేంద్ర దేవుడా, ఇలా పోయి తీసుకుడుగా మా నాన్న. ఈయనకి పిచ్చి కుదరదు, నాకు ఆ పెళ్ళని దక్కదు. कैप्टन साहब. अच्छा अंदर जा जाओ. నాన్న త్వరగా తీసుకున్నా, 8 అయిపోతుంది. నాన్న సిపాయి అటెన్షన్. వచ్చాను దేవుడా, అటెన్షన్ లేదు, డిటెన్షన్ లేదు, అసలు నాకు టెన్షన్ అయిపోతుంది. నాన్న ఇక్కడి నుంచి నువ్వే సిపాయి, నువ్వే కెప్టెన్, నువ్వే నేను పోతున్నాను. कहाँ मेरा तुपाकी, कहाँ मेरा तुपाकी? अच्छा अच्छा. दम 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 दम.